డిసైడ్ అవుతుంది. పిల్లలు చిన్నప్పుడు బాగా చదివితే పెద్ద అయిన తర్వాత ఏదో ఒక వృత్తిలో రాణిస్తారు. మన జీవితం కూడా ఈ బ్రతుకు దినాల్లో మనం దేవుడు దేన్నైతే నిర్ణయించి మనకు అనుగ్రహించి దారి చూపించాడో ఆ దారిలో వెళ్తే మనం పరలోకానికి వెళ్తాం. ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చింది కూడా మనలను పరలోకానికి తీసుకువెళ్ళడానికి. ఆయన వచ్చింది లోకంలో ఉన్న వారి వంటి లాగా కాదు, ఆయన నిత్యత్వం కొరకు మనల్ని సిద్ధపరచడానికి వచ్చాడు. అందుకే ఆయన చెబుతున్న మాటలు ఏంటంటే, పరలోక రాజ్యము ఎలాగుంది అంటే అక్కడ ఒక ఉపమానము చెప్పాడు. మీకు అందరికీ తెలుసు అని నేను అనుకుంటున్నాను. నాకు అది భ్రమ కాదు, నిజమే అని మరి నా హృదయ ఆశ. మరి దాన్ని వాక్యం చదవము మేము అని ఇక్కడ నుండి ఇండికేషన్ అయితే ఇవ్వద్దండి, వాక్యాన్ని చదవండి. రైట్.